ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఇదే రీతిని ఈ గుణముల పనులు కూడా తమంత తామే జరుగుచుండును. అవి ఆత్మసత్తాత్మకమై ఉన్నవి. కావున నీవా గుణ విశ్లేషణ మొనర్చుటయనడి చిక్కులో పడబోకుము. అతనికి ఈ విధముగు పూర్ణ జ్ఞానము కలిగియుండుటచే అతడి శరీరమును యాత్రికుడు ప్రయాణ సమయమున ఏదైనా ధర్మశాలలో కొద్దిసేపటి వరకు బస చేయు రీతిని ఆశ్రయించుకుని ఉండును. యుద్ధ భూమికి జయాపజయములతో ఏ విధముగు సంబంధము లేనట్టులా అతడు కూడా లాభ నష్టములకు ఏ విధమునను భాగస్వామి కాడు. అతడు గుణములతోనూ కలియడు, కర్తృత్వమును అంగీకరించుడు. శరీరమునందుండి ప్రాణము లేదా పరుని ఇంటికి అతిథిగా వెళ్ళే బ్రాహ్మణుడు లేదా 4 వీధుల కూడలి వద్ద పాతబడిన స్తంభము తమ తమ చుట్టుప్రక్కల నలువైపులా జరుగుచుండెడి విషయముల పట్ల పూర్తిగా ఉదాసీనముగా ఉండు రీతిని జ్ఞాని కూడా తన శరీరమునందు పూర్తిగా ఉదాసీన భావముతో ఉండును. ఓ అర్జున, మృగజల తరంగముల వలన మేరుపర్వతము విచలితము కాని రీతిని గుణములు ఇచ్ఛానుసారముగా జరుపుచుండు ఉపద్రవము వలన జ్ఞానియగువాడు కూడా విచలితుడు కాడు. గాలి దెబ్బల వలన ఆకాశమెన్నడును ఎగురగొట్టబడజాలదు. అంధకారముతో సూర్యుడెన్నడును మరుగుపరుపు పడజాలడు. స్వప్నమెన్నడును మేల్కొనియున్న మనుష్యుని మోసగించలేదు. ఇదే విధమున జ్ఞానియగు పురుషుని కూడా గుణములెన్నడును బంధింపలేవు. అతడెన్నడును గుణముల చేజిక్కడు. కానీ అతడు దూరము నుండి తటస్థుడుగా ఉండి వాటి వైపు చూచినప్పుడు నాటక గృహమందలి దర్శకుడు తటస్థుడై ఉండి కొయ్యబొమ్మల నృత్యమును చూచు రీతిని ఆ గుణములను అవలోకించును. సత్వమెల్లప్పుడూ శుద్ధ కర్మములందును, రజస్సెల్లప్పుడూ విషయ సంబంధముగు కర్మలందును, తమస్సెల్లప్పుడూ మోహము అజ్ఞానాదులందును విహరించుచుండును. గుణములు ఏ రీతిని ఆత్మతత్వ సామర్థ్యము వలననే విహరించుచుండునను సంగతిని నీవు చక్కగా తెలుసుకుని ఉండుము. దీనికి ఉదాహరణము సూర్యుడు లోకులందలి వ్యాపార వ్యవహారములను సంచాలనమనర్చుచున్నప్పటికీ వాటినన్నింటినీ అతడు పూర్తిగా తటస్థుడై ఉండి చూచుచుండును. లేదా చంద్రోదయమైనప్పుడు సముద్రమున పోటు వచ్చును, చంద్రకాంతమణి ద్రవించసాగును, కుముదములు వికసించును. కానీ చంద్రుడు వీటి అన్నింటికీ భిన్నుడై నిర్లిప్తుడై ఉండును. వాయువు బాగా తీవ్రముగా వీచుగాక, లేక శాంతభావముతో చాలా నెమ్మదిగా వీచుగాక, ఆకాశము మాత్రము ఎల్లప్పుడూ అవిచలముగాను అవికృతముగానే ఉండును. ఇదే రీతిని గుణ సంసర్గము వలన జ్ఞానియగు పురుషుడు ఎన్నడును విచలితుడు కాడు. ఓ అర్జున, గుణాతీతుని ఈ లక్షణములన్నింటి వల్లను గుర్తించవలెను. ఇక అతని ఆచరణము ఎటుల ఉండునో చెప్పెదను వినుము. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః. ఓ అర్జున, వస్త్రమునకు లోపలను బయటను నూలుపోగులు తప్ప మరేదియూ ఉండని రీతిని జ్ఞానియగు పురుషుడు కూడా ఈ స్థావర జంగమ జగత్తు ఆత్మతత్వమే గాని మరేదియూ కాదని చూచును. పరమేశ్వరుడు తన వైరులకు భక్తులకు కూడా ఒకే విధమగు పరమగతినిచ్చు విధమున జ్ఞానియగు పురుషుడు కూడా సుఖ దుఃఖములను రెంటిని సమానముగానే తలంచును. వాస్తవిక దృష్టితో చూచినచో మత్స్యము జలమున విహరించు చందముననే జీవుడి శరీరమున విహరించుచున్నప్పుడు అతడు సుఖ దుఃఖములు రెండును సహజముగానే అనుభవించవలెను. కానీ జ్ఞానియగు పురుషుడు సుఖ దుఃఖములనన్నింటినీ పూర్తిగా విడిచివైచి ఉండుట వల్ల ఎల్లప్పుడూ ఆత్మస్వరూపమున నిమగ్నుడై ఉండును. పొలమునందు పంట తయారైనప్పుడు
కంకులలో గింజలు నిండియుండి బయటకు వచ్చు రీతిని, లేదా నది తన ప్రవాహమును విడిచి సముద్రమున కలిసిపోయినప్పుడు దాని పరవళ్ళు త్రొక్కుట అంతయు తగ్గిపోవు రీతిని, మనుష్యుడు ఆత్మస్వరూపమున రమించినప్పుడు అతనికి శరీర సుఖ దుఃఖములు తోచనే తోచువు. అవి అన్నీయు అతనికి సమానముగానే తోచును. స్తంభమునకు రాత్రింబవళ్ళు రెండును సమానముగానే తోచు రీతిని ఆత్మస్వరూపమున రమించు వారికి శారీరక సుఖ దుఃఖములు, హాని లాభములు మొదలుగా గల ద్వంద్వములన్నీయు ఒకే విధమున ఉండును. లోతైన నదిలో నిద్రించియుండు మానవునకు సర్పస్పర్శ కూడా ఊర్వశి వంటి ఏ అప్సరస యొక్క అంగస్పర్శ వంటిదిగానో ఉండును. ఇదే విధమున ఆత్మస్వరూపమున మగ్నుడై ఉండు పురుషునకు శారీరక ద్వంద్వములు కూడా సమానముగానే ఉండును. కావుననే ఇట్టి పురుషుని దృష్టిలో బంగారము, పేడ లేదా వజ్రము, రాయి వీటి భేదమేమియూ ఉండదు. స్వర్గసుఖములు తమంత తాము అతని ఇంటి వద్దకు వచ్చుగాక, పులి వచ్చి అతనిపై పడుగాక, అతని బ్రహ్మైక్య స్థితియందు ఇంచుకయు అంతరము రాదు. నరికి చంపివేయబడిన వ్యక్తి మరల ఎన్నడునూ లేచి రాడు. వేయించబడిన గింజ మొలకరించదు. ఇదే విధముగా అతనికి గల వృత్తి సమత్వమునందు కూడా ఎన్నడునూ భంగము రాదు. ఎవడైనా అతనిని బ్రహ్మ అని గొప్పగా పొగిడినా పొగడుగాక, నీచుడు అని అత్యధికముగా నిందించినా నిందించుగాక. అతడు బూడిద రాశి వలె మండను మండడు, ఆరిపోను ఆరిపోడు. సూర్యుని ఇంట ఎన్నడునూ చీకటియే ఉండనటుల, దీపమే వెలిగించబడనటుల జ్ఞానియగు పురుషునకు నిందాస్తుతులు ఏ మాత్రమును లెక్కలోనికి రావు. మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఎవడైనా అతనిని ఈశ్వరుడు అని పూజించుగాక, దొంగ అని నిందించుగాక, ఎడ్లు మరియు ఏనుగుల శాలలో ఉండునుగాక, రాజుగా చేయునుగాక, అతని వద్దకు అతని మిత్రులు వచ్చి కలియుదురుగాక, పెక్కురు శత్రువులు వచ్చి నలువైపులా ముట్టడింతురుగాక. ఏది జరిగినప్పటికీ అతని మనస్సు సూర్యతేజమునకు రాత్రి అని గాని ప్రాతకాలమని గాని ఉండని రీతిని ఈ విషమత్వము వల్ల ఎన్నడూనూ మాలిన్యమును పొందదు. లేదా వసంతాది ఋతువులు ఆరును వచ్చినను పోయినను ఆకాశం ఎల్లప్పుడూ నిర్లిప్తముగానే ఉండు రీతిని అతని మనస్సు కూడా ఈ సుఖ దుఃఖములచే మలినతను పొందకుండా ఉండును. ఇతని ఆచరణలో మరొక లక్షణము కూడా కనిపించును. అతనికి తానొక పనిని చేయుచున్నాను అనడి భావమే ఎన్నడూనూ తట్టదు. అతడు కర్మలనన్నింటినీ తొలగించి దూరముగా విసరి పారవేయుచును. ప్రవృత్తి యొక్క మూలమునే పెకలించి వేయును. అతని కర్మఫలములన్నీయు దగ్ధమై బూడిదగా అగును. ఏలనన అతడు తన జ్ఞానము వలన అగ్ని సమానముగా అగును. అతని మనస్సునందు ఏ విధముగు ఐహికమునకు గాని పారలౌకికమునకు గాని సంబంధించిన వాంఛయే జనించదు. ఇందుచే అతనికి సహజ స్వాభావికముగా ఏది లభించినా దానినే అతడు ఉదాసీనుడై అంగీకరించును. అతడు సుఖము వలన సుఖియు కాడు, దుఃఖము వలన దుఃఖియు కాడు. అతని మనస్సు పాషాణమును పోలి ఉండును. అది అన్ని విధములగు సంకల్ప వికల్పములను విడచివైచి ఉండును. ఎవని యందు ఈ విధముగు ఆచారము కాన్పించునో అతనినే గుణాతీతునిగా ఎరుంగవలెను. అటుపైన శ్రీకృష్ణ భగవానులు ఇటులా అనిరి, ఇక ఏ ఉపాయముల వలన గుణాతీతుడు కాగలుగునో చెప్పెదను వినుము.